దేశపాండే గారు, ఇప్పుడు మీరు రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే మీరు ఏ ఎజెండా ద్వారా ప్రజల్లోకి వెళ్తారు? మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు మోడీ గారు గాని ఇంకా ఇక్కడ రాష్ట్రంలో మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు ఈ రాష్ట్రానికి తెచ్చిన పథకాలను ఏమన్నా చెప్పుకొని పోవడానికి ఏ విధంగా మీరు అప్పీల్ చేస్తారు తెలంగాణ ప్రజలకు? భారతీయ జనతా పార్టీ పోయినసారి మొన్నటి ఎలక్షన్లో చూస్తే భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేయాలన్న నిర్ణయం తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బీసీలో ఉన్న అందరినీ కలుపుకుంటూ, అదేవిధంగా త్రిబుల్ తలాక్ తారా, అట్టడు వర్గాలు ఉన్నటువంటి ముస్లిం మహిళలు కావచ్చు, ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రపంచీకరణ క్రిస్టియన్ వర్గాల నుంచి కావచ్చు, ముస్లిం వర్గాల అన్ని వర్గాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి వర్గం నుంచి ఈరోజు ఓట్లు తీసుకునే పార్టీ. గ్రామీణ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఏదైతే రోజుగార్ పనులలో కావచ్చు, అదేవిధంగా 2,000 రూపాయలు ప్రతి 6,000 రూపాయలు ప్రతి రైతు సమ్మాన్ నిధి ద్వారా గుంట భూమి ఉన్నడికి కూడా 6,000, అంటే ఒక ఫ్యామిలీ 6,000 అన్న సంవత్సరానికి 6,000 కానీ ఎకరకు 6,000 కాదు కదా, సంవత్సరానికి 6,000. అంటే ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు గుంట ఉన్నోడికి గుంట రకం ఇచ్చారు. యాజ్ పర్ బిలో ప్రావర్టీ లైన్ గా ఉండి గుంట భూమి ఉన్నోడికైనా వ్యవసాయం చేసుకుంటోడికైనా చేయితో ఇస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ. అంటే 100 ఎకరాలు ఉన్నోడికి ఇవ్వకుండా 5 ఎకరాల లోపే ఇస్తున్నటువంటి సన్నకారు రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం భారతీయ. ఆ విధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతుల నుంచి కావచ్చు, మరి అదేవిధంగా రేషన్ సక్రమంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం పరంగా కావచ్చు, మరి గ్రామాలలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల ద్వారా గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు గతానికి ఇప్పటికీ ప్రపంచంలో 4వ ఆర్థిక దేశంగా ఎదిగి, మరి ఏ విధంగా అయితే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ముద్రా లోన్స్ కావచ్చు, మరి అదేవిధంగా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏదైతే ఆత్మ నిర్భర్ ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశం, అంటే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేస్తున్నటువంటి భారతీయ చాలా మందికి ఉపాధి అవకాశాలు ఈరోజు తన కాళ్ళ మీద తన 100 మందికి ఉపాధి దొరికిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో ఇలా జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్ని ఒక్క వర్గాలు అనుకుంది, అటు యంగ్స్టర్స్ కావచ్చు, పేదలకు కావచ్చు, మధ్య వయస్కులకు కావచ్చు, ప్రతి ఒక్క ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని పరంగా కూడా ఇలా అందరినీ ఆదుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రజలు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణలో కూడా అధికారంకి తీసుకొస్తున్నటువంటి పార్టీకి ఓటేయాలని చెప్పి నిర్ణయంతో ఉన్నారు. ఓకే, మొన్న ఈ మహాత్మా గాంధీ ఏదో పనికి ఉపాధి ఏదైతే పేరు పెట్టారో మహాత్మా గాంధీ పథకాన్ని, దాన్ని పేరు మార్చి అట్లాగే ముందేమో 100 days ఏదైతే గ్యారెంటీ ఉందో ఆ పథకాన్ని మళ్ళీ 120 రోజులకు చేసారు. కానీ అందులో గ్యారెంటీ అనేది లేదు కదా. ఇక్కడనేమో గ్రామ సభ తీర్మానం చేస్తే ఏ పని చేయాలో గ్రామ సభకు అధికారం ఉండే. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఈ నిరుపేదలైన వాళ్ళకి ఉపాధి కానీ ఇదంతా తగ్గదా? ఇది నెగటివ్ కాదా బీజేపీకి? భారతీయ జనతా పార్టీకి ఎక్కడ ఇప్పుడు మీరు లేటెస్ట్గా చూస్తే 125 రోజుల్లో 100 రోజులు ఉంటే ఇప్పుడు 125 రోజులు అవకాశం. అదే విధంగా అది గ్యారెంటీ ఉంది, ఇందులో గ్యారెంటీ లేదు. ఇక్కడ కూడా చట్టంలో గ్యారెంటీ లేదు. చట్టం అంటే ఎక్కడ అవసరం ఉంటే, అవును, ఎప్పుడు రైతులకు నాట్లేసే టైం కావచ్చు, అది ఒకటే అభ్యంతరం ఉండే రైతుల దగ్గర. అదే రైతుల దగ్గర నాట్లేసే టైంలో కావచ్చు, మరి కోతల టైంలో కావచ్చు, రైతు పంట పెట్టుకునే టైంలో అక్కడ ఆ టైంలోనే ఇప్పుడు వెసులుబాటు కల్పించి మిగతా టైంలో ఖచ్చితంగా ఈ 125 రోజుల పథకం ఇస్తుందంటే 125 రోజులు ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. రైతులకు ఇస్తే మంచిదే కదా. రైతులు కూడా మా దేశానికి అన్నం పెడుతుండ్రు, ఆ టైంలో ఎక్కువ ఏం ప్రాబ్లం లేదు. కానీ అదైతే గ్రామ పంచాయతీకి ఏదైతే అధికారం ఉండేనో, ఏ పని చేయాలనో మీరు మీ ఇష్టం వచ్చిన రాష్ట్రాలకు ఇస్తారు. అది ఎక్కడ పెట్టాలనేది ఏదైతే ఉందో, ఈ రోజు బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాలకు ఇస్తే అప్పుడు
సపోజ్ తమిళనాడు, లేదు, లేదు. వెస్ట్ బెంగాల్, తెలంగాణలో మీ కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ లో మీ ప్రభుత్వాలు లేవు. మన భారతదేశ ప్రభుత్వమే ఫెడరల్ ప్రభుత్వం. అవును, ఫెడరల్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలంటే ఈ ప్రభుత్వాలు ఏది ఉన్నప్పటికీ కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడ అది నీతి ఆయోగ్ మిగతా ప్రభుత్వాలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంకి ఎన్ని నిధులు వస్తున్నాయో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అన్ని నిధులు వస్తున్నాయి. ఇప్పుడు బీహార్ కు మరి ఉత్తరప్రదేశ్ కు ఎక్కువ నిధులు పోతున్నాయి కదా. ఎక్కడ ఎక్కువ నిధులు పోతున్నాయి పర్సెంటేజ్ సౌత్ ప్రకారం. రాష్ట్రాలేమో జిఎస్టీ ఎక్కువ కడుతున్నాయి, ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువ. ఇప్పుడు ఫెడరల్ ప్రభుత్వం అంటే భారతదేశం అంతా ఒకటే ప్రభుత్వం. అవును, సౌత్ లో ఇండస్ట్రీ నుంచి జిఎస్టీ ఎక్కువ పోయినప్పటికీ అక్కడ ఉత్పాదక తక్కువ ఉన్నప్పుడు చేసిన ఇంకో రకంగా అక్కడ నుంచి ఉత్పాదక అంటే టూరిజం డెవలప్మెంట్ లో కావచ్చు, ఇంకో రకం కావచ్చు, ఉత్తర భారతదేశం నుంచి ఏదో రకంగా అవకాశం ఉంది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య అట్టడుగు ప్రజలకు అందరికి ఒకటే రకం. అక్కడ డెవలప్మెంట్ చేయొద్దని అంటలేం మనం. డెవలప్మెంట్ అయినా కొంత ప్రోత్సాహాలు ఇవ్వాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు భారతదేశ సౌత్ లో నార్త్ లో మిలిటరీ ఎక్కువ వాడాల్సి వస్తుంది రక్షణకి. నార్త్ లో ఎక్కువ బార్డర్స్ ఎక్కువ ఉన్నాయి కనుక వేరే దేశాల బార్డర్స్ ఎక్కువ ఉన్నాయి కనుక మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంది. మరి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి జిఎస్టీ ఇక్కడ పోయి అక్కడ ఖర్చు అంటే ఎక్కడ భారతదేశాన్ని ఒక యూనిట్ అనుకుంటున్నాం. నార్త్ సౌత్ అనేది కాదు. ఇక్కడ అంటే రక్షణ విషయంలో భారతదేశం ఒక యూనిట్. డెవలప్మెంట్ రాష్ట్రాలుగానే తీసుకో. డెవలప్మెంట్ అక్కడ కూడా ఇప్పుడు ఎక్కడైతే డెవలప్మెంట్ లేదో ఇప్పుడు గతానికి ఇప్పటి చూస్తే ఏదైతే ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, ఉత్తర రాష్ట్రాలు కావచ్చు, రోడ్ ఫెసిలిటీ గతానికి ఇప్పటికీ చాలా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మిలిటరీకి వెళ్ళాలని చెప్పి ఎన్నో రకాల రోడ్స్ ఎంత అండర్ గ్రౌండ్ పెద్ద పెద్ద కొండలను దొలిచి ప్యానల్ రోడ్ల విషయంలో బీజేపీని అప్రిషియేట్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి కనుక డెవలప్మెంట్ చేస్తాం. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తుంటే ఇక్కడ డబ్బులన్నీ తీసుకుపోయి అక్కడ పెడుతున్నాం కదా. అక్కడ కూడా డెవలప్ కావాలి, ఇక్కడ కూడా డెవలప్ కావాలి. అన్ని ప్లేస్లలో సమన్వయంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఒక రాష్ట్రాన్ని చిన్న చూపు చూడడము, ఒక రాష్ట్రాన్ని పెద్ద చూపు చూడడం అనేది లేనే లేదు. అన్ని రాష్ట్రాలకు సమన్వయం చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చేయడం అనేది ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇక్కడైనా అదే డెవలప్మెంట్ ఉంది. ఉత్తర భారతదేశంలో అయినా అదే డెవలప్మెంట్ చేస్తాం. ఇక్కడ ఐటీ వాళ్ళు వేల కోట్ల నుంచి మొదటి నుంచి ఎస్ఎం కృష్ణ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటకలో ఐటీ నంబర్ 1, ఇప్పుడు కూడా నంబర్ 1. తర్వాత దెన్ తమిళనాడు, దెన్ తెలంగాణ. కొన్ని వనరులు, కొన్ని పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు కొన్నిటికి అనుకూలంగా ఉంటాయి. సపోజ్ ఎర్ర నేలలు ఉంటే కొన్ని పంటలు వేస్తాం, నల్ల నేలలు ఉంటే కొన్ని పంటలు వేస్తాం. అట్లనే సౌత్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, నార్త్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన అంతా దేశం అంతా ఒక్కటే కాదని కాదు. కానీ సౌత్లో ఉన్నటువంటి మొన్న మినిస్టర్స్ కానీ సీఎంలు కానీ వీళ్ళు లేవనెత్తారు. ఏమంటే సౌత్కు తక్కువ ఇస్తున్నారండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంటే అందరికి ఒకేలాగా అందరికి మోడీ గారు అందరికి అంతే ఇస్తరాకులలో అందరికి అంతే భోజనం వేస్తారు, లేకపోతే బొక్కలో వాళ్ళకి వేస్తున్నారు? ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి క్లియర్ గా అందరికీ తెలుసు ఎవరికి ఎంత, ఏ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రాష్ట్రంకి ఎంత నిధులు వస్తున్నాయి, ఏ పర్సెంటేజ్. కర్రీ నుండి బర్రె అన్నట్టు ఏం లేదు. ఏ ప్రభుత్వం ఉండని ఎంత పర్సెంటేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. ఆ విధంగానే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు వస్తాం. ఎక్కడ కూడా ఒక ప్రభుత్వానికి తక్కువ, ఒక ప్రభుత్వానికి ఎక్కువ. ఎందుకంటే రాజ్యాంగమే ఆ విధంగా ఉంది. రాజ్యాంగ ప్రకారమే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఏది రాజ్యాంగాన్ని మీరు తూచా తప్పకుండా పాటిస్తున్నారా? ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారమే నడుస్తున్నది. మరి ఎస్ఐఆర్ గురించి ఏంటి మీ అభిప్రాయం? ఇవి ప్రతి 10 సంవత్సరాలకు ఇది ఓట్లది రావాల్సింది. ఈ రోజు పార్టీలు ఎక్కడ వాళ్ళ మనుగడ, ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు రోహింగ్యాలను, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు 400 ఓట్లు ఏ విధంగా వస్తాయి? మరి బీహార్ ఎంతమంది రోహింగ్యాలను పట్టుకున్నారు? 7 కోట్ల మంది చేస్తే మీ దగ్గర ఉందా డాటా? ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు. మీరు ఆరోపణ చేస్తున్నారు. ఓకే, దేశ భద్రత, మేము కూడా దేశ భద్రత ఉండాలని కోరుకుంటాం. కేవలం ఆరోపణ చేసి ఓట్లు వేసుకోవడమే నిజంగా మనం పట్టుకున్నారా? నిజాయితీగా చెప్పండి. నిజాయితీగానే ఇప్పుడు నిజాయితీగా చెప్పండి. నిజాయితీగానే 50 లక్షల ఓట్లు పోయినాయి.
అందులో ఎంతమంది రోహింగ్యా? అందులో మీ దగ్గర డాటా ఉందా? అసలు ఓట్లు తీసేయంగానే తెలిసిపోతుంది ఆల్రెడీ. రోహింగ్యాలు కాదు, రోహింగ్యా ఇప్పుడు వలసపోయిన కార్మికులు కొంతమంది చనిపోయిన వాళ్ళు. అవును, 25 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 35 లక్షల మంది డబల్ ఓటర్స్ ఉన్నారు. అవును, నీకు ఎక్కడెక్కడ ఇది ఇప్పుడు ఎక్కడ డబల్ ఓటర్స్ పోవాలి, చనిపోయిన పోవాలి, కానీ ఉన్నది ఒక్కంది కూడా పోదు కదా. ఇప్పుడు ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే రోహింగ్యాలను పంపించడం అనేది సాధ్యం కాదు. ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మనకు కేంద్ర చట్టం ఉంది, మీకు తెలుసా అనుకుంటా దేశపాండే గారు. మీకు కేంద్రం కూడా శరణార్థులను అనుమతిస్తుంది, తెలుసా మీకు? కేంద్రం శరణార్థులను ఎవరిని అనుమతిస్తుంది? అందులో లిస్ట్ ఉంటదండి. కేంద్రం ఎవరెవరిని అనుమతించిన లిస్ట్ ఉంటది. అంటే లీస్ట్ ప్రకారం ఉన్నోళ్ళని ఇప్పుడు ఓకే కదా, వాళ్ళు లీస్ట్ ప్రకారం ప్రభుత్వం అనుమతించిన వాళ్ళు ఓకే. అక్కడ బాధలు ఇది అయ్యి మనం ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మత ప్రాతిపదికన మన దేశం విడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులు భారతదేశానికి వచ్చినప్పుడు వారిని శరణార్థులుగా తీసుకోవడం జరిగింది. వాళ్ళ చట్ట ప్రకారం అవకాశం కల్పించింది. ఇప్పుడు నీకు అక్కడ వేరే ఏదైతే అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రభుత్వాల నుంచి కూడా మన దగ్గరకు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం అనేది సబబు కాదనేది ఇప్పుడు మీకు ఒకటి లేటెస్ట్ న్యూస్ తెలుసా? మతువా కమ్యూనిటీ అనేది హిందువులలో ఎవరు వెస్ట్ బెంగాల్లో, దే కేమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. మతువా కమ్యూనిటీకి మేము హిందూ కార్డు ఇస్తాము, ఈ ఇండియన్ కార్డు ఇస్తాము అనేది గత ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బీజేపీ ఓటేశారు, 65 లక్షల మంది. ఇప్పుడు వాళ్ళు గుర్రుగా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే మీరు మాకు ఈ కార్డు ఇస్తామన్నారో, ఏది ఇక్కడ శరణార్థుల అనే కార్డు అది ఇవ్వట్లేదు ఆ మతువా. ఇప్పుడు మరి ఈ ఎస్ఐఆర్ చేయడం వల్ల ఆ 65 లక్షల నుంచి కనీసం అందులో కొంతమంది ఇండియన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఇండియా వెస్ట్ బెంగాల్లో ఉన్న మతవాళ్ళు, బంగ్లాదేశ్ ఉన్న మతవాళ్ళు ఒకటే కులం, అంటే బార్డర్ కదా విడిపోయింది. సో మరి రేపు మీకు నష్టం జరగదా? ఇప్పుడు భారతదేశ చట్ట ప్రకారం మీకు బీజేపీకి నష్టం జరగదా? ఇప్పుడు నష్టము లాభం అనేది భారతీయ జనతా పార్టీకి చూడదు. భారతీయ జనతా పార్టీ చూసేది దేశం సుభిక్షంగా ఉండాలి, దేశానికి నష్టం జరగాలి. మీరు ఎందుకు హామీ ఇచ్చారు? ఇప్పుడు అక్కడ ఏదైతే హామీ ఇచ్చారో, అక్కడ ఏదైతే వాళ్ళకి వాళ్ళకి హామీ ఇచ్చారో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళను నిజంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ ఎంతో మంది నిజంగా శరణార్థులు లేనోళ్ళు కూడా, ఆ పేర్లు లేనోళ్ళు కూడా ఇవాళ రోహింగ్యాలు కూడా అట్లాంటి వేరే వాళ్ళు కూడా ఈ పేర్లు పెట్టుకొని ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఏరుతున్నారు. కానీ నిజమైన కమ్యూనిటీని ఏదైతే నిజంగా వచ్చినటువంటి హిందువులను ఈరోజు అక్కడ అవకాశం ఇస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నిజమైనటువంటి శరణార్థులకు ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది. యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉత్తరప్రదేశ్ జనాభా ప్రస్తుతం 25 కోట్ల దగ్గర ఉంది. అక్కడ 16 నుంచి 18 కోట్ల మంది మనకు ఓటర్స్గా రావాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ కూడా 4 కోట్ల మందిని తీసేశారు మొన్న దేశపాండే గారు. ఇప్పుడు దాదాపు 12 కోట్ల మంది ఓటర్స్గా ఉన్నారు. ఈ దాని మీద యోగి ఆదిత్యనాథ్ వ్యతిరేకిస్తుడు ఎస్ఐఆర్ను. ఇప్పుడు చాలా మంది హిందూ ఓట్లు పోయినాయి అనేది యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క లేటెస్ట్ ఆరోపణ. లేటెస్ట్ ఎక్కడ కూడా యోగి గారు ఆ విధంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఉన్నాయండి? లేవు. ఎక్కడ కూడా ఎస్ఐఆర్ అనేది తప్పు అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడలేదు. ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడాడు. ఇప్పుడు ఇంటర్నల్ గా బయట కూడా మాట్లాడాడు. అట్లా ఎస్ఐఆర్ తప్పు అని చెప్పేసి ఒక వీడియో చూపించండి మాట్లాడినట్టు. యోగి ఆదిత్యనాథ్ గారు ఇక్కడ ఇంటర్నల్ మీటింగ్ అనేది ఒక భ్రమ. ఏం మాట్లాడినని తెలియకుండా మాట్లాడడం అది ఎక్కడ కూడా నిజంగా అంటే బయటకు వచ్చినాయి. అంటే ఇంటర్నల్ లో మాట్లాడిండు, బయట కూడా ప్రెస్ వాళ్ళ దగ్గర మాట్లాడింది వీడియోస్ వచ్చినాయి. నిజమైన ఓటర్ ప్రెస్ లో కూడా వచ్చింది. నిజమైన ఓటర్ను కనుక తొలగించినప్పుడు నిజమైన ఓటర్లను తొలగించారు అనేది యోగి ఆదిత్యనాథ్ యొక్క ఆరోపణ. దానికి ఎలక్షన్ కమిషను ఎవరైతే నిజమైన ఓటర్ని తొలగిస్తే మళ్ళీ అప్లై పెట్టుకోమని చెప్పింది. ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ కూడా నిజమైన ఓటర్ ఎక్కడన్నా తొలగించినట్టుంటే అప్లికేషన్ చేయిస్తాడు.
దాంట్లో ఎటువంటి నష్టం నిజమైన ఓటర్లు ఉంటే ఏ పార్టీకి ఏ కులమైనా ఏ మతమైనా అవకాశం కల్పించాలి. ఖచ్చితంగా అవకాశం ఉంది కూడా ఉంది. అవకాశం ఉంది. అంటే ఎక్కడ డబల్ ఓటర్లు 4 ప్లేస్లలో 2 ప్లేస్లలో అవన్నీ కూడా పోవాలి. ఏదన్నా ఒక రాష్ట్రంలో అందరూ మనం కోరుకుంటాం. అది జరుగుతుంది. నిజంగా పోయిన ఓటర్స్ ఏదన్నా ఉంటే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి అవకాశం కూడా ఇస్తారు. ఇక వీడు ఉన్నది అప్లై చేసుకోవచ్చు. తీసేయద్దు. ఇప్పుడు అంటే ప్రూఫ్ అనేది ఖచ్చితంగా పోయింది అని అంటే ఇక నేను ఈయనే ఉన్నా అని చెప్పేసి నిజంగా వాళ్ళ చూస్తే ఖచ్చితంగా. మనకి ఇంకోటి విషయం, రాజ్యాంగంలో ఈ SIR అనేది లేదు. లిమిటెడ్ కాన్స్టిట్యున్సీలో చేసుకోవచ్చు అనేది ఉంది. మాసివ్గా చేయడానికి ఒక రాష్ట్రం ఒక దేశం చేయడానికి వీల్లేదు. ఇది లేటెస్ట్గా సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి. అవి రిజర్వ్ ఉంది. ఇంకా డెసిషన్ రాలేదు. ఎక్కడన్నా అనుకుంటే అది కూడా స్పెషల్ లేదు. IR ఉంది, ఓన్లీ SIR లేదు. పెట్టారు. దొంగ ఓట్లు ఉంటే తీసేయాలి. ఎవరైనా ఎవరు నకిలీ ఓట్లు దొంగ ఓట్లు, కానీ ఉన్న ఓట్లను తీసేయద్దు కదా, ప్రజల హక్కు కదా. మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు, 80 కోట్ల మంది బిలో ప్రావర్టీ లైన్ ఉన్నారా అని. 80 కోట్ల మంది బిలో ప్రావర్టీ లైన్ ఉన్నారా లేదా అనేది SIR ద్వారా తెలుస్తుంది. నిజమైన ఎందుకంటే లేని వాళ్ళకు కూడా SIR ఫర్ ఓన్లీ ఓటర్స్ అని కాదు, అంటే లేని వాళ్ళ పేర్లు కూడా 2 జాగాలలో ఉంటున్నాయి కనుక ఇప్పుడు SIR అనేది ఓట్ల కోసం. మీరు జనాభా నిజంగా కుల ఆధారిత జనగణన ఏదైతే ఉన్నదో మొదట మీరు ఒప్పుకోలేదు, ఈ దేశం విడిపోతుందని. మళ్ళీ మోహన్ భాగవత్ గారు, RSS మోహన్ భాగవత్ గారు ఉత్తరప్రదేశ్లో 30 రోజుల పర్యటించిన తర్వాత మోడీ గారిని కలిసి స్వయంగా బీసీలకు ఓబీసీ, ఇక్కడ మనం బీసీలు అంటాం, ఓబీసీ నేషనల్ వైడ్ ఓబీసీలకు కులగణన చేయాలనే దాన్ని అంగీకరించింది. దానికోసం కొంత నిధులు కూడా కేటాయించారు. దాని తరపుచి మేము కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే భారతదేశ జనాభాలో 80 కోట్ల మంది బీసీలు ఓబీసీలు ఉన్నారు. వాళ్ళ జనాభా జరగాలి కదా, అందులో అన్ని తెలుస్తాయి కదా, రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది. దాని ప్రకారం జరగాలి. ఖచ్చితంగా ఒకసారి నిర్ణయం తీసుకుందంటే అది ఖచ్చితంగా 2027-28 మధ్యన చేస్తారా, లేకపోతే మళ్ళీ ఎలక్షన్లకు అదే పెట్టుకొని ముందుకు వస్తారా? ఎందుకంటే చేస్తామని 33% మహిళలకు రిజర్వేషన్ తీసుకున్నాం. అవును. అదే విధంగా ఓబీసీలకి కులగణన కూడా చేయాలన్న ఒక నిర్ణయం. ఆ విధంగా ఏదైతే ఇచ్చిందో చట్ట ప్రకారం ఏదైతే చేయాలన్నది ఖచ్చితంగా ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు చేసే ప్రభుత్వం కాదు భారతీయ. మరి ఈ మధ్యలో కొన్ని రిపోర్ట్స్ ఏమొచ్చినాయంటే ఆ కాలంనే తీసేయారని కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చినాయి. మీరు దీని మీద ఏమన్నా స్పందన ఏంటి మీది ఉందంటారా? కులగణన కాలం, కులగణన ఆల్రెడీ ఒకసారి నిర్ణయం తీసుకుంటారు. జనగణన వేరు, సెన్సెస్. ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ చేద్దామని ఒక నిర్ణయం, సెన్సెస్ లో క్యాస్ట్ పెడితే కులగణన అవుతుంది. అవును, అది నిర్ణయం తీసుకుంది కదా, ఓబీసీ చేయాలని నిర్ణయం తీసుకుంది, ఖచ్చితంగా చేస్తుంది కదా. దాంట్లో ఎప్పటి వరకు అది 2027 లో అది ఉంది కదా ఆల్రెడీ ప్రోగ్రామ్. 27 మరి మీరు 1 నేషన్ 1 ఎలక్షన్ జమిలీ ఎన్నికలు అంటారు. 2028-29 జమిలీ ఎలక్షన్ 2020 అంత లోపల చేసేస్తారు. మరి ఈ దేశంలో మళ్ళీ పార్లమెంటు అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి కదా. పెరుగుతాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందే జరగాలి, ఏది ప్రక్రియ జరిగిన నా యొక్క ఉద్దేశం. 2027 లో జరిగిన తర్వాత 2028 లో ఎలక్షన్స్ వస్తాయి. మహిళలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ మహిళలు చేస్తారు, రిజర్వేషన్స్ ఓబీసీలకు ఇవ్వాల్సి వస్తే ఓబీసీలకు చేస్తారు. అంటే పార్లమెంట్ చట్ట ప్రకారం ఆ రోజు అన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ తెలంగాణలో జిల్లాని యూనిటీగా తీసుకొని ఇస్తారా సీట్లు రాష్ట్రాన్ని? ఇప్పుడు బీసీలకు మీరు ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్తారు, బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి కదా మీరు. ఖచ్చితంగా మొన్న ఎలక్షన్ లో మొత్తం బీసీలకే ఇచ్చారు అవకాశం. అన్ని కులాలకు కూడా అవకాశాలు ఇచ్చింది. ప్రతి బీసీలో క్యాస్ట్ ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్, రాజకీయ కుల సమీకరణలో మీకు ఒక ఎజెండా ఉందా బీజేపీ తెలంగాణలో? అట్టడు లేదు 1% 2% ఉన్న కులాలకు కూడా ఓబీసీలో ఉన్న వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చింది. లేదు, ఓన్లీ విద్వేషపూరిత ప్రసంగాలు చేసి ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు. మొన్నటికి మొన్న 119 టికెట్లలో ఒక్కసారి లిస్టు తీసుకొని చదివితే ఎంతమందికి బీసీలకు టికెట్లు ఇచ్చింది మీకు తెలుస్తుంది.
అందరు ఉండాలి. అత్యధికంగా టికెట్లు ఇచ్చిన పార్టీ ఏదైందంటే బీసీలకు ఇచ్చిన పార్టీ. రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉండాలన్న. ఖచ్చితంగా ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను మొన్న ఒకసారి ఒక పేజీ చదివితే అక్కడ ఏం చెప్పిందంటే ఇండస్ట్రియలిస్ట్ కూడా ఉండాలి, వాళ్ళ అభిప్రాయాలు మీరు తీసుకోవాలి. అది తీసుకోకపోతే ఎట్లా తెలుస్తుంది? భారతీయ జనతా పార్టీకి ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే ఇండస్ట్రీస్ దిక్కును ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి. అంటే ఏదైతే అడ్వకేట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అన్ని మేధావుల వర్గం అనేది భారతీయ జనతా పార్టీకి ఈరోజు వెన్నుదన్నుగా ఉన్నది. ఏంటంటే మేధావుల వర్గం ఎక్కువ శాతం ఉంది భారతీయ జనతా పార్టీ. కింది స్థాయి కూడా సోషల్ ఇంజనీరింగ్ చేయడం వలన కింది స్థాయిలో ప్రతి ఒక్కరిని ఇప్పుడు రైతుల దగ్గర నుంచి కావచ్చు, ఈ వన్ నేషన్ దిక్కు నుంచి కావచ్చు, అదేవిధంగా రేషన్ నుంచి కావచ్చు, అన్ని వర్గాలను ఈరోజు కలుపుకొని పోతుంది. ఓకే, ఇది మంచి పని. మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని స్లోగాన్ ఇచ్చారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఈ దేశంలోని క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళని ఎందుకు మీరు విద్వేషపూర్వకంగా చూస్తారు? విద్వేషపూర్వకంగా ఎక్కడ చూడట్లే. ముస్లింల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు భారతదేశ పౌరులు, ఎక్కడి నుంచి బయట దేశం నుంచి వచ్చినటువంటి రోహింగ్యాల విషయంలో అంటే భారతదేశంకి రోహింగ్యాలకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు? ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, కేంద్రంలో ఉన్నది మీరే కదా. నీకు రాష్ట్రంలో వచ్చి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఓట్లు తయారు చేసిన పార్టీ కేంద్రంలో. బార్డర్ ఎట్లా దాడతారు? విమానాల ద్వారా, పడవల ద్వారా, ఏవి షిప్ల ద్వారా కావచ్చు, పడవలు కావచ్చు, ఇంకో రకం కావచ్చు, ఫెన్సింగ్ దూకడం కావచ్చు, ఏది ఉన్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాల బార్డర్లు ఉన్నప్పుడు అక్కడ సిఐఎస్ఎఫ్ ఉంటుంది. ఇప్పుడు అదే కదా ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది ఏంది? మిలిటరీకి అవకాశం ఉండవు. ఓ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మిలిటరీకి అగనిస్ట్గా పోరాడుతుంది. ఇప్పుడు భారతదేశం ప్రాబ్లం వస్తుంది అనే కదా ఇవన్నీ చేయడం కూడా. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు అవకాశం 100% రావాల్సింది. ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిపాయి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళకి పక్క రాష్ట్రం పక్క దేశంలో నుంచి వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వడము, ఇక్కడ తయారు చేయడము, ఆధార్ కార్డులు తయారు చేయడం, ఇవన్నీ పక్క దేశం వాళ్ళకి ఇవ్వద్దంటున్నారు. మరి మీరు బంగ్లాదేశ్ ఎందుకు గానా బజాయిస్తున్నారు? బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఎవరైనా మన సిటిజన్ ఇప్పుడు బంగ్లాదేశ్ మతపరంగా ఉంటుందా? ఇండియాలో పుట్టినందుకు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకు ఊచకోత కోస్తుంది అనేది బాధ, అంటే తప్పు అనేది మాట్లాడుతున్నారు. అదే ఖండిస్తారు తప్ప బంగ్లాదేశ్ లో హిందువులందరినీ తీసుకొచ్చి ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులందరూ తీసుకొచ్చి భారతదేశ చట్ట ప్రకారం చేస్తారు. మీ ఊళ్ళు ఉన్నది, అవును, లేకపోతే ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటది, అంతే కదా. అంతే. ఈ ఓటర్లే ఇండియాలో ఉన్న మా ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకుంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులు అనేటోళ్ళు ఓన్లీ బంగ్లాదేశ్లో ఉన్నారా? జపాన్లో కూడా ఉన్నారు, శ్రీలంకలో ఉన్నారు, నేపాల్లో ఉన్నారు. నేపాల్ కూడా మనదే కదా. అవును. నేపాల్ హక్కుల గురించి ఎవరు పోరాటం చేయాలి? అక్కడున్న ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వమే పట్టించుకోవాలి. దౌత్య నీతి. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నారు, మరి ఆమెను ఎందుకు తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారండి? ఇక్కడ ఆమె షేక్ హసీనా ఒక దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం నడిచినన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి హిందువులకు ఎటువంటి ఆమె ముస్లిమే, ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. ఇప్పుడు రోహింగ్యాలే రాలేరా? మొన్ననే కదా, ఎప్పటి నుంచో ఇప్పుడు రోహింగ్యాలకు పాడొద్దనేది చెప్తున్నది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది? మీరు రోహింగ్యాలను ఎన్కేసుకోకుండా అనేది చెప్తున్నది తప్ప నిజంగా వాడు కాదు కనుక పంపించేద్దాం, మన దేశ పౌరుడు కానప్పుడు పంపించాలని అంటుంది. దేశంలో ఎవరు కానో ఈ సిటిజన్ కానప్పుడు ఆయన ఓటు హక్కు ఉండొద్దు, ఇక్కడ నివసించడానికి హక్కు ఉండొద్దు. నివసించడానికి కూడా వీసానో